అందరికీ నమస్తే. నేనైతే బాగున్నా, అందరూ బాగుండాలి. అమ్మాపురంలోని పాదుక కీలాద్రి గుట్టపై 6వ తారీఖు 4వ నెల 2025 అనగా ఆదివారం రోజున శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సో ఇక్కడ కళ్యాణం జరిగిన తర్వాత ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా 3వ రోజు మన అమ్మాపురంలో పార్వట కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ పార్వట కార్యక్రమం గురించి అంత డీటెయిల్స్గా ఆ గుడి యొక్క ప్రధాన అర్చకులు నాగమయ్య గారితో అయితే అన్ని డీటెయిల్స్ అయితే మనం అయితే తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అమ్మాపురం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కళ్యాణోత్సవం తదనంతరం పారువేట మహోత్సవం జరుగుతుంది. సాయంకాలం ఆదివారం ఈరోజు సాయంకాలం స్వామివారు వేటకని అడవికి పోతారు. రథం మీద, గుర్రవాహనం మీద, అశ్వవాహనం మీద స్వామివారు వేంచేపు చేసి కత్తి పట్టుకొని, క్షత్రియ ధర్మ వేట కాబట్టి రాముల వారు వేటకు పోయి ఆ వేట యొక్క దాన్ని సంహరించి మళ్ళీ తిరిగి తన ప్రయాణం ఆ రథం మీద ఆ సేవకులు ఆ రథాన్ని మోసుకుంటూ భక్తులతోటి, గ్రామ భక్తులతోటి, అందరితోటి భజనలు, పాటలు, నృత్యాలు, నాట్యం చేసుకుంటూ ఆ స్వామివారు మళ్ళీ పురవీధుల నిండా వచ్చుకుంటూ ఇంటింటికి మంగళారతులతోటి స్వామివారి యొక్క భక్తుల మొక్కులు తీర్చుకుంటూ స్వామివారి యొక్క ఆశీర్వచనాలు తీసుకొని మళ్ళీ తిరిగి స్వామివారు మళ్ళీ ఆ యథాస్థానానికి ఆ కళ్యాణం అయిపోయిన తర్వాత రాముల వారు మళ్ళీ ఆ స్వామివారు గుళ్ళోకు, గర్భగుళ్ళోకు వేంచేపు చేస్తారు. ఇది 3వ రోజు జరిగే కార్యక్రమం. క్షత్రియ ధర్మ వేట కాబట్టి శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారు రథంపై వేంచేపు చేసి స్వామివారు అడవికి వెళుతారు. ఇది కార్యక్రమం ఈరోజు జరిగే కార్యక్రమం ఒక విశేషం. ఈ కళ్యాణోత్సవంలో భాగంగా ఈరోజు పారువేట ఉత్సవాన్ని జరుపుకొని దీన్ని రథోత్సవం అంటారు, పారువేట ఉత్సవం అంటారు, దోపోత్సవం అని కూడా అంటారు. దీనికి 3 పర్యాయ పదాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమం అయిన తర్వాత తెల్లవారి వెనకటి నుంచి గత చాలా ఏళ్ల నుంచి పురాతన నుంచి కూడా ఖానాపురం ఆ స్వామివారి వేటకు అక్కడికి కూడా పారువేటకు బయలుదేరుతారు. ఇక్కడ ఎలా జరిగిందో అక్కడ కూడా సాయంకాలం 4 గంటలకు చుట్టుపల్లిలో ఖానాపురంలో కూడా 4 గంటలకు పోయి అక్కడ కూడా పారువేట మహోత్సవం యథావిధిగా జరుగుతుంది. పారువేట అయిన తర్వాత ఇది జరుగుతుంది. పారువేట అయిన తర్వాత మళ్ళీ తెల్లవారి అంటే గురువారం రోజు ఖానాపురం జీకే తండ అంటే గంటోనుకోలు తండకు కూడా పోయి అక్కడ భక్తులు కూడా ఆ స్వామివారిని వేడుకొని అక్కడ కూడా పారువేట మహోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాలలో భాగంగా భక్తులు ప్రభమణులు మంచిగా విశిష్టంగా అలంకారం చేసుకొని ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఆనందంగా ఆ మంచిగా ప్రభమణులు చేసుకొని ఆ బండ్లు కూడా స్వామివారి చుట్టూ గిరి ప్రదక్షిణ, ప్రభమణులు అంటారు, గిరి ప్రదక్షిణ అంటారు. ఈ ప్రదక్షిణ చేసుకొని అక్కడ లోపలికి పోయి ఆ స్వామివారి ఆంజనేయ స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టి లోపలికి పోయి దండం పెట్టి ఆ స్వామివారి యొక్క మంచిగా పాడి పంట, పశువులు అన్నీ కూడా వ్యవసాయము, ఆరోగ్యము, ఆనందము అన్నీ ఉండాలని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. విశేషంగా ఈ కార్యక్రమం, ఈ ఉత్సవాలు ఈ గత అంటే పారువేట అనేది అమ్మాపురంలో కాకుండా ఖానాపురం మరియు జీకే తండ అంటే గంటోలు కోలు తండలు కూడా యథావిధిగా భక్తుల యొక్క ఉత్సాహంతో ఆనందంగా పారువేట ఉత్సవాన్ని జరుగుతుంటారు. ప్రతి దగ్గర కూడా ప్రభమణులు యథావిధిగా జరుగుతున్నాయని గత 400 సంవత్సరాల నుండి ఈ పారువేట మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. కాబట్టి జై శ్రీమన్నారాయణ. వెనకట ఉత్సవాలు జరిగిన, దుర్గమ్మ ప్రతిష్ట జరిగిన నరబలి అనేది ఇచ్చేది ఆచారంగా ఉండేది. దాన్ని నరబలి అని నిషేధం చేసి దానికి ప్రత్యామ్నాయంగానే ఒక సొరకాయను చేసి అదే సమానంగా సొరకాయ కూడా బలి చేస్తూ దాన్ని సొరకాయను కూడా కట్ చేస్తున్నారు. ఇది పారువేట ఉత్సవంలో అదొక భాగంగా చేస్తున్నారు. అది ఈ జంతు బలి, ఈ బలి యాదవుల యొక్క విశేషంగా వాళ్ళ కోరికలు కావాలని ఏటను ముక్కుతారు. వాళ్ళ ఇంట్లో పాడి పంట, పిల్ల పాప అందరూ కూడా చల్లగా ఉండాలని, అన్ని కుటుంబాలు కూడా ఆనందంగా ఉండాలి. ఒక ఏటను ఆ దేవునికి, స్వామివారికి ముక్కి ఆ పారువేటకు ప్రతి సంవత్సరం పారువేటకు ఒక ఏటను వదులుతా అని అంటారు. ఆ ముందులో భాగంగానే ఆ పారువేట రోజు ఉత్సాహంగా చేసి బిడ్డలను, అల్లుళ్లను, కొడుకులను, కోడలను, బంధువులందరూ కూడా ఇళ్లలో వచ్చి అందరు పిల్ల పాపలు చల్లగా ఉండాలని ఈ పారువేట ఉత్సవంలో దాని యొక్క విశేషమైనటువంటి అర్థం ఇది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరు
సో మనం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సైలెంట్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరిగిన తర్వాత 3వ రోజు పార్వట కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా బండ్లు అనేది మంచి అలంకరణ చేసి తిప్పడం జరుగుతూ ఉంటుంది. బండ్లతో పాటు ఎడ్ల బండ్లతో పాటు ట్రాక్టర్లను కూడా అలంకరణ చేసి వాళ్ళు ఊరు చుట్టూ కూడా తిప్పడం జరుగుతూ ఉంటుంది. దీనికి గాను ప్రతి సంవత్సరం మరి సీనియర్ జర్నలిస్టు తీగల కృష్ణారెడ్డి గారు షాట్ అధ్యక్షులు వారు బండ్లకు ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగే ట్రాక్టర్లకు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వారైతే ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మీరు జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం మన పాదుకా కీలాద్రిపై చారిత్రాత్మకమైన పాదుకా కీలాద్రిపై ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మరి శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం ఈ 3వ రోజు శ్రీరాముడు వేటకు వెళ్లే పారువేట కార్యక్రమంలో భాగంగా మన ఊర్లో ఆనవాయితీగా సంస్కృతి సంప్రదాయాలు కాపాడే ఉద్దేశంతో బండ్లు తిరుగుతా అంటారు. మంచి అలంకరించిన బండ్లను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలా సెలెక్ట్ చేసిన బండ్లతో పాటు అన్ని బండ్లు అలంకరించుకొచ్చిన బండ్లకు కూడా ప్రోత్సాహ బహుమతులు అందించడం జరుగుతుంది. ఆ వచ్చిన బండ్లు కట్టుకొని వచ్చిన వారందరూ కూడా వెల్కమ్ స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ కూడా మన గ్రామ పెద్దలందరూ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ మరి ఈ ప్రోగ్రాం కవర్ చేస్తున్న మా మస్తానికి, మన సీనియర్ మన సినీ కళాకారుడు నవీన్కి, మరి పిఎస్సిఎస్ మన మార్కెట్ కమిటీ డైరెక్టర్ అచ్చిరెడ్డి గారు, మరి చాలామంది పెద్దలు ఉన్నారు.
అందరికి కూడా స్వాగతం తెలియజేసుకుంటూ పేరు పేరున తెలియజేసుకుంటూ ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఇట్లే కాపాడుకుంటూ జై శ్రీరామ్. సో అట్లనే ఈ సంవత్సరం మరి ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ గెలుచుకున్నారు బండ్లకు కానీ ట్రాక్టర్ కానీ మరి అనౌన్స్ చేయవలసి కొంచెం అందరూ వీరేష్ ఇట్లా నవీన్ రారా. జై శ్రీరామ్ జై శ్రీరామ్. నెక్స్ట్ పట్టుకొని ఉన్నాడు కొంచెం పట్టుకొని ముగ్గుతా ఉన్నాడు. ద్వితీయ బహుమతిని భానోత్ రవి ఇంకో క్యారేజ్ ఇది భానోత్ రవి అన్న ఒక్క నిమిషం వచ్చినావా నవీన్ అందరూ ఫ్రెండ్స్ దుబాయ్ ఫస్ట్ దుబాయ్ ముందుకు రావాలి. నవీన్ యూత్ అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు నవీన్ మన మార్క శ్రీనివాస్ దుబాయ్ వెంకటేష్ అందరు ముందుకు రావాలి. నెక్స్ట్ కోటగిరి శ్రీను కృష్ణమూర్తి అందరు గ్రూప్ కూడా ఒకటి అందరం ఉన్నాం. థర్డ్ ప్లేస్ మధ్యలో రాజు అని తీసుకురా ఎవరిలో ఒకళ్ళు వాళ్ళ తరుణులు మధ్యలో రాజు రాజు దారా ఎవరికో వాళ్ళు పడు మస్తాన్ నవీను నెక్స్ట్ అందరికీ కూడా ప్రోత్సాహ బహుమతులు సార్ తరఫున అందించడం జరుగుతుంది. ప్రోత్సాహ బహుమతులు చదువు నువ్వే చదువు. బొట్ల అశోక్ గట్టే పిలు బొట్ల అశోక్ రైట్. జై శ్రీరామ్. తర్వాత రవి దా ఓకే ఇది నవీన్ ఇయ్యాను బాబా సార్ మా దగ్గర దుబాయ్ నవీన్ కలిసి ఇవ్వాలి. పొరపాట్లింగా సాట్ ఉపాధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి అయిపోయింది. ఇంకోటి ఐదు ఇంకొన్ని ఎంతనా ట్రాక్టర్లు ఇదే ఒకటి. ఈ ప్రోగ్రామ్ కవర్ చేస్తున్న మస్తాన్కు చిన్న బాగుంది మాట్లాడుతున్నా నవీను దుబాయ్ థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. ఈ శ్రీరామనవమి మొత్తం 3 రోజుల ప్రోగ్రామ్ కవర్ చేసి ప్రోత్సహిస్తున్నాం. చిన్న బహుమతి చూస్తున్నారు అమ్మాపురంలో ఈ విధంగా అయితే చెయ్యలేదు. ఈసారి పారాట కార్యక్రమం చాలా అద్భుతంగా అయితే జరిగింది. దీంతో పాటు నెక్స్ట్ ఇయర్ కూడా ఎంతకంటే అని చెప్పేసి ఊరందరూ కూడా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. అందరికీ కూడా నమస్తే, జై శ్రీరామ్ అని ఫోటో ఇస్తాయి. ఇది మన పిల్లలను తెప్పిస్తాయి చూపిస్తాయి పోగా అప్పుడే